హలో ఫ్రెండ్స్, ఇది విజయనగరం దగ్గర చింతపల్లి బీచ్ అండి. చాలా బాగుంటుంది బీచ్. చూడండి, ఇక్కడ ఒక తాబేలు చనిపోయింది. ఈ తాబేలు ఎలా చనిపోయిందో చెప్పనా? ఈ సముద్రం ప్రాంతం అంతా కూడా ఫ్యాక్టరీలు ఎక్కువ ఉన్నాయండి. దానివల్ల కాలుష్యం పెరిగిపోయింది. ఆ వ్యర్థ పదార్థాల వల్ల ఈ తాబేలు అనేవి చనిపోయి బయటకు కొట్టుకొస్తాయి. నేను ఒకదాన్ని లోపల వేద్దామని చూశాను, అప్పటికే చనిపోయి ఉంది. అయినా అది ఏం బతుకుతాయి చెప్పండి? అంతే. చూడండి ఎంత పెద్ద తాబేలు కదా. ఈ పక్కనే పెద్ద బ్రిడ్జి ఉంటుంది, ఆ వెనక్కి పెద్ద బిల్డింగ్ ఉంది. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ స్థానిక మత్స్యకారులకు ఉపయోగపడడానికి కట్టిన బిల్డింగ్ అనమాట. ఇవి అలా శిథిలావస్థకు వస్తాయండి, ఎందుకంటే ఉప్పు నీరు తగిలితే ఏ వస్తువైనా పాడైపోద్ది అనమాట. చూడండి, నేను అక్కడికి అలల దగ్గరికి వెళ్ళి ఆడదామని చూస్తాను, వెంటనే పెద్ద పెద్ద అలలు రావడానికి పరిగెట్టుకుంటూ వెనక్కి వచ్చేస్తున్నాను. మేము మొత్తం నలుగురు వచ్చాం, మా ఫ్రెండ్స్ అందరూ. అందులో రామ్, హరికృష్ణ అండ్ తులసిరామ్ బ్రో, ఈ మొత్తం నలుగురు వచ్చాం. మా వాళ్ళందరూ బీచ్లో చాలా చక్కగా చిన్నపిల్లల ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్లు వేస్తూ ఉన్నారు.